ముఖ్యంగా జనసేనకు కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే దొరబాబు గారు జాయిన్ అయ్యారో అక్కడ వర్మ గారిని ప్రశంసిస్తూ కాలక్షేపం కుదరదు కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్స్లో పక్క తీసి ఆయన నాగబాబు గారితో ఎవరు మాట్లాడమని నాగబాబు గారితో అంటే కొంతమంది ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది పట్టించుకోరు. అలాంటి దాంట్లో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఆయనతో మాట్లాడించారు. సో ఈ సక్సెస్ నేరేషన్ కనుక మీరు ఇదంతా ఒక ఎత్తి అయినప్పుడు ఈ సభ యొక్క ఎవరు మాట్లాడించారు ఎవరని కాదు సార్. ఇప్పుడు దొరబాబు గారు జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఆయన ముందు వర్మ గారిని పొగుడుతూ కూర్చున్నారు అనుకోండి, ద పర్పస్ విల్ బి డిఫీటెడ్ కదా. అక్కడ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు చేయకుండా, నాదెండ్ల మనోహర్ గారు చేయకుండా ఈయనతో చేయించారు స్ట్రాటజికల్గా. అది కూడా ఏంటంటే క్లియర్, మీకు కావాలంటే చూసుకోండి, డైరెక్ట్గా నేను కొట్టినట్టు గిల్లినట్టు కాకుండా కర్మ అన్న పదాన్ని యాడ్ చేశారు. అది మనం అన్వయిస్తే వర్మ కాదా అన్నది తర్వాత విషయం. ఇప్పుడు గెలుపు అన్నది తథ్యం అన్న దగ్గర ఆయనకి ఎవరైనా సహాయపడ్డారా అన్న దగ్గర గెలిపించారు అందరూ మాట్లాడతారు. గెలవక మునుపు, గెలిచిన తర్వాత, గెలవబోతున్న ప్రాసెస్లో ఎవరు ఎవరికి అన్న దగ్గర ఇదే జనసేన 1,00,000 సభ్యత్వాలు ఉన్న దగ్గర గాజువాక్ గెలుపు సహకరించిందా లేదా గమనించుకోగలిగితే స్థానికత ఉన్న వ్యక్తి, మీకు నాకు బాగా తెలుసు చింతలపూడి గారి గురించి, అది వైజాగ్ పరిసర ప్రాంతాలు కాబట్టి ఆయన యొక్క సామర్థ్యం ఆయనకి ఎలా వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ చంద్రపూడి గారికి కనుక టికెట్ ఇవ్వకుండా గాజువాక్లో సర్వం తానే ఇవాళ వర్మగారిలో పనిచేసి ఉంటే ఆ రోజు గెలిచిందిరేమో. మీరు ఇది గమనించండి, ఇది స్థానికత కొన్న గొప్పతనం. ఈ స్థానికత ఎప్పుడైతే లేదో ఆల్రెడీ ఒరిజినల్ తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకి బ్యార్ మినిమం. ఎందుకంటే ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు మీరు వైఎస్ఆర్సీపీని కానీ తెలుగుదేశాన్ని కానీ మీరు ఆద్యంతం గమనిస్తే 23 స్థానాలకు పరిమితం అయినప్పుడు కూడా తెలుగుదేశం 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇవాళ వీళ్ళు 11 స్థానాలకు పరిమితం అయినా సరే వీళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది. సో ఓటు బ్యాంక్తో కన్నా యాడ్ అవ్వడానికి ఎలాలో ఉపయోగపడుతుందో ఒక కూటమనో లేదంటే ఇంకోటనో అన్నది దాంట్లోనే సక్సెస్ నేరేషన్ ఆధారపడి ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీరు 13 స్థానాల దగ్గర తెలుగుదేశం క్యాండిడేట్లనే జనసేన పరంగా ఇచ్చారు. మీరు ఇది ఇంకోటి గమనించుకోండి. ఇదగల కిరణ్ చెప్పినట్టు హరిప్రసాద్ దగ్గరకు వాళ్ళందరికీ కృతజ్ఞతలకే పరిమితమైంది, లేకపోతే అజయ్ గారికో, లేకపోతే మా శివశంకర్ గారికో, లేకపోతే బొలిశెట్టి సత్యనారాయణ గారికో, ఇలా జనసేన 21 మందికి 20 మందికి 100% స్ట్రైక్ రేట్ ఉంటే ఆ కథ వేరు. ఇక్కడ మీకు ఎప్పుడైతే వెన్ యూఆర్ క్లైమింగ్ సంథింగ్ వాట్ ఈస్ దిస్ అన్న దగ్గర తెలుగుదేశానికి ఏంటంటే ఇవాళ వాళ్ళు బయట పడకపోవచ్చు, వాళ్ళ ప్యానల్ కూడా లేదు. అప్రహెన్షన్స్ అన్నవి ఎలా ఉంటాయంటే ఎస్ మా వల్ల మీరా, మీ వల్ల నేనా. వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడవ్వాలన్నది చెప్పారు కానీ చల్లనీళ్ళకి వేడినీళ్ళు తోడవ్వాలన్నది చెప్పలేదు. మీరు బకెట్ చల్లనీళ్ళు 2 మగ్గులు వేడినీళ్ళు పోసినా అది ఎక్కడికి యాడ్ కాదు. బట్ అదే వేడినీళ్ళు ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి 2 మగ్గులు చల్లనీళ్ళు సరిపోతాయి. సో ఇది మీరు గమనించుకోగలిగితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరంలోకి అడుగు పెడుతూ పుష్కరం స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఈ సంవత్సరం కంప్లీట్ అయితే ఈ 11 సంవత్సరాల ప్రస్థానంలో ఓటములే చవి చూసాడు ఆయన. గెలుపు 12వ పుష్కరంలో కాలు పెట్టిన సంవత్సరాల నుంచి ఆయనకి మొదలైంది. సో దీనికి ఏం చేయాలంటే ముందు ఎంత కాదన్నా కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇవాళ తెలుగుదేశంలో అటు పార్టీ ఉంది, అది ఒక జాతీయ స్థాయి పార్టీకి ఎదిగి ప్రాంతీయ పార్టీగా మళ్ళీ వాళ్ళు డౌన్ సైజ్ అయ్యి ప్రాంత పరిరక్షణ కోసమే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కన్ఫైన్ అయింది. కానీ ఇవాళ అధికారం చేజిక్కించుకోకుండా ఇంకా 21 స్థానాలకే పరిమితమైన జస్ట్ లైక్ కుమారస్వామి లాగా ఆయనైతే అక్కడ కర్ణాటకలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం ఖర్చు వేసినంత నేపథ్యం చూస్తూనే ఉన్నాం. బట్ వెసెస్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలు శాసించేసేంత స్థాయి ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఏంటి పార్టీ నిర్మాణం. ఇవాళ మీరు బాలినేని గారు లేదా ఇక్కడ నుంచి తని తగిలిసిన వైఎస్ఆర్సీపీ నుంచి బ్యాచ్ వచ్చి జాయిన్ అయ్యడంతో వచ్చే యాడెడ్ ఫ్లేవర్స్ కన్నా ఇవాళ మీరు కూటమితో 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం అన్న దగ్గర అక్కడ దామచర్ల గారు నియోజకవర్గం అది ఆయన ఎలా ఉంటుందో బాలినేనికి పోసుకుతుందో పొసకదో అండ్ రాబోయే రోజుల్లో జనసేన పరంగా ఆ నియోజకవర్గంలో ఎంత ఎస్టాబ్లిష్ అవుతాం, ఎంత మర్జ్ అవుతాం, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఒకలా ఉంటుంది, అధికారం అనేది ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకోవడానికి చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఇవాళ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవాళ ఆవిర్భావ సభలు నేను మహానాడులు కానీ లేకపోతే ఏఐసీసీ ప్లేనరీలు కానీ నేను ఆద్యంతం గమనించినప్పుడు పక్క పార్టీలను ఎప్పుడైతే మనం క్రిటిసైజ్ చేస్తూ కాలక్షేపం అన్నది నాకు తెలిసి ఏఐసీసీ సమావేశాలు కానీ వీటికి కానీ ఎక్కడ ఉండవు. బట్ ఇవన్నీ నేను చూసిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు ఏంటంటే జనసేన అధినాయకుడి యొక్క ప్రశంసలు పొందడానికి ఎవరు మట్టుగాళ్ళు ఎవరు ప్రయత్నం వాళ్ళు, అందులో బాలినేటోడైతే సబు సందర్భం లేకుండాను ఈ టాస్క్ ప్రకారం నాగబాబు గారు మాట్లాడిందే మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ మీరు హిందీ భాష విషయం కానీ లేదంటే ఇవాళ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది. ఇవాళ మనం 10th క్లాస్ దాకా మీరు నేను చదివాం సార్ హిందీతో ఎన్ని చెప్పాలి. ఈ మాటలు ఇక్కడతో ఆగినట్టేనా అంటే ఆగినట్టు అంటే ఇవాళ క్రెడిట్ గోస్ టు తెలుగుదేశం, ఎందుకంటే సంయమనం పాటించున్నారు. వాళ్ళ నుంచి అక్కడ డిస్ప్రపోర్షనేట్ బ్లో లేదు. ఉదాహరణకి నిన్న ఏదో మీటింగ్ చిన్న చిట్చాట్ సమావేశంలో కూడా ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలు వీళ్ళందరికీ వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు ఈ పవనాన్న గ్లాస్ తేలేదు ఏంటని అడగడం కూడా అక్కడ సందర్భానుచితంగా ఇంకా మేము పాసిఫికేషన్లో ఉన్నాం, మాకేం పెద్ద ప్రాబ్లం లేదన్నట్టుగానే ఉన్నారు. బట్ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి ఇష్యూ ఎప్పుడు చిన్నదానిగానే స్టార్ట్ అవుతుంది సార్, చిలికి అది గాలివాన్ అవుతుంది. కానీ
ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్లో తెలుగుదేశంకి వచ్చే ఉపద్రవం ఏమీ లేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఈ కూటమి ఎవరి వలన ఎవరు అన్న దగ్గర ఎవరు క్రెడిట్ వాళ్ళు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళడం సర్వసాధారణం. రైట్. బాలకోటి గారు, మీ కామెంట్స్ ఏంటి? జరుగుతున్న అంశాలు సోషల్ మీడియా అంతా ఇదే హోరెత్తిస్తుంది. వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు, మీరు కూడా పిఠాపురం వెళ్ళారు, 4 రోజులు కష్టపడ్డారు, గుమ్మల వంటకాలు కూడా మాకు చూపించారు, అందరితో మాట్లాడారు. బహుశా జనసేన కార్యకర్తలతో పాటు చాలా ఆ సభల ప్రత్యక్ష ప్రచారం ద్వారా కూడా మీరు కష్టించి ప్రచారం చేశారు. నిన్న బ్రహ్మాండమైన విశ్లేషణ కూడా చేశారు సార్. మీ ప్రశ్న ఏంటంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోలలా 3 ఉన్నారని 2 ఏళ్ళు చూపిస్తూ 1 అన్నాడంట. నేనైతే అలా సమాధానం చెప్పను. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పింది నాకు అసలు పూర్తిగా అర్థం కూడా కాల. మీరు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన వివరణ నేను డైరెక్ట్గా చెప్తున్న విషయం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ విజయంలో హూ ఈజ్ ద గేమ్ చేంజర్? ఎవరు గేమ్ చేంజర్? ఎవరు గెలిపించారు? 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలిపించిందా, లేదా భారతీయ జనతా పార్టీ గెలిపించిందా, లేదా తెలుగుదేశం పార్టీనే పొత్తుకు అంగీకరించడం మూలాన జనసేన బీజేపీ పార్టీలను గెలిపించండి అనేది వాళ్ళ తర్జన భర్జనలు. ఈ గేమ్ చేంజర్ ఎవరు? వైసీపీ పార్టీకి 151 సీట్లున్న పార్టీని గద్దె దించి 11 సీట్లకే పరిమితం చేసిన ఆ మెగా హీరో ఎవరు అనేది వాళ్ళ ప్రశ్న. సాధారణంగా ఏంటంటే వర్మ గారు, రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్పేస్ ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీనే, ఓన్లీ 1 కాంగ్రెస్ పార్టీ. 1985 దశకంలో 6 ముఖ్యమంత్రులు మార్చిన తర్వాత ఒక రాజకీయ స్పేస్ వచ్చింది, ఖాళీ వచ్చింది. దాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందిపుచ్చుకున్నారు. దాంతో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఆ దశాబ్దం నడిచింది. తర్వాత విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయి దాని స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం ఈ ఘట్టం నడిచింది. ఇప్పుడు జనసేన పార్టీ రంగంలోకి వచ్చింది. నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కునే ఒక రాజకీయ పంధాన్ని ఎంచుకుంది. ఆ పందా కరెక్టా కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మాటలు చెప్తున్నారు, నేను అంశాలు జోలికి పోవట్లేదు. అది ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ ఉంది అంటే శాశ్వతంగా ఉంటుంది అని అర్థం కాదు, అది తాత్కాలికమనే అర్థం. ఏ రాజకీయ సమీకరణ అయినా కూడా తాత్కాలికంగానే ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర ప్రజల పరిస్థితులు మారినప్పుడు రాజకీయ సమీకరణలు కూడా మారుతాయి. మీకు ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా శాశ్వతంగా ఎన్డీఏలో లేవు, యూపీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా యూపీఏలో లేవు. గతంలో కూడా ఇక్కడ కూటములు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి కూటమి జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. ఒక విషయం అండి, ఇక్కడ బాలకోటి గారు ఇంకోటి కూడా ఇంకా కాదు, వినండి, ఇంకోటి కూడా మీరు గుర్తుంచుకోవాలి. 15 సంవత్సరాలు